అప్పుడు వచ్చేస్తుంది. ఎలా వస్తుందో తెలీదు. అది మెకానిజం అనమాట. డబ్బా ఇంకా వాల్ ఫ్రెండ్స్ ఏమో. అయితే దబా దబా బాదుతున్నాడు. అయినా సరే రాలేదు. దాని తర్వాత ఇక మళ్ళీ ఒకళ్ళకి గోర్లున్నాయి. ఇలా ప్రయత్నం చేస్తున్నా, బాగా ప్రయత్నం చేస్తున్నా. అయినా సరే ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి పాపం ఆ ఇంట్లో ఉండే ఆవిడ ప్రయత్నం చేసింది. కొద్దిగా ఓపెన్ అయింది. దాని తర్వాత ఇంకొకడు ఓపెన్ చేశాడు. ఇంకొద్దిగా ఓపెన్ అయింది. తర్వాత ఈయన గోర్లతో గట్టిగా తీసుకొచ్చాడు. అయినా ఓపెన్ కాదు. లాస్ట్‌కి ఒక ఆయనొచ్చాడు. ఇలా అన్నాడు ఠాప్ అని. "ఏయ్! 15 నిమిషాల నుంచి ఓపెన్ చేస్తున్నారు. నేను చూడు ఒక్క క్షణంలో ఓపెన్ చేసేసాను" అని అన్నాడు. అయ్యా! నువ్వు ఒక్క క్షణంలో ఓపెన్ చేశావు. నువ్వే ఓపెన్ చేసింది. కానీ దానికంటే ముగ్గురు ముందు ప్రయత్నం చేశారు దాన్ని. ఫస్ట్ ఇంత తీసి ఇంత పైకొచ్చింది. దాని తర్వాత ఇంత పైకొచ్చింది. దాని తర్వాత ఇంత పైకొచ్చింది. లాస్ట్ కొనాకుంది. నువ్వొచ్చి ఇలా అన్నావు. క్రెడిట్ మొత్తం తీసేసుకుంటున్నావు. ఆ! కానీ ఇక్కడ ఎవరు దీన్ని అర్థం చేసుకోరో వారు మూర్ఖులండి. కానీ ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆ! వారేం జేస్తారట 30వ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం అండి. ఒకసారి మనందరం చదువుదాం. దాని యొక్క భావాన్ని తెలుసుకుందాం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అందుకే అర్జున, నన్ను గురించిన పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా, మమత్వము లేకుండా నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించి మాంద్యము విడిచి యుద్ధము చేయవలసింది. అంతే అండి. సింపుల్. అయ్యా! నా కోసం కర్మ చెయ్. అన్నీ నా కోసం చెయ్. బాధ్యతగా చెయ్. ధార్మికంగా చెయ్. నీకేమీ కాదు. కర్మ బంధనంలో చిక్కుకోకు. ఇదే మనం తెలుసుకోవాల్సిందండి. ఇప్పుడు చూడండి మీకు ఎవరైనా మీరు చూసారండి? ఇలా భరతనాట్యం ఇలాంటి సాంస్కృతిక నృత్యాలలో కుడి క కుడి పాదం ఉంటుంది కదండీ! దాన్ని ఇలా పట్టుకొని పైకి లేపి ఇలా చేత్తోటి పట్టుకుంటారండి. పట్టుకొని కింద ప్లేట్ ఉంటుంది. కొన్నిసార్లు గ్లాస్ ఉంటుంది తెలుసా? గ్లాసుల పైన నించొని ఇలా రౌండ్ తిరుగుతారు. ఆ ప్లేట్ పైన దించొని ఇలా రౌండ్‌గా తిరుగుతారు. ఎలానో తెలుసా అండి? ఆ వర్టికల్ యాక్సిస్ ఉంటుందండి. దాన్ని కరెక్ట్‌గా పెట్టుకున్నారనుకోండి ఏదైనా చేయొచ్చు. మీరు చూడండి అప్పుడప్పుడు పక్కన రోడ్ల మీద మనం చూస్తాం చిన్న పిల్లలకి తాడు కడతారు. తాడు కట్టి దానిపైన ఒక కుండ, దానిపైన ఇంకో కుండ, దానిపైన ఇంకో కుండ పెట్టుకొని అన్ని కుండల పైన తాడు పైన ఇలా ఊగుతుంటారు. కానీ చేతిలో కర్ర ఉంటుంది. ఆ కర్రని బ్యాలెన్స్ చేస్తే మొత్తం మనం బ్యాలెన్స్ అయిపోతాం. అంతే కదండీ! అలా మన జీవితంలో భగవంతుడితో కనెక్షన్ ఇదే బ్యాలెన్స్ మనకి. భగవంతుడితో కాని కనెక్షన్ ఉంటే, మనం ఎంత భారం మోస్తున్నా సరే మనం కింద పడము. ఆ భగవంతుడితో కనెక్టివిటీ, ఆ బ్యాలెన్స్ ఉండాలి మనకంతే. ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని సార్లు మనకి మొన్న ఒక నృత్య కార్యక్రమానికెళ్ళామనమాట మేము. రవీంద్ర భారతిలో జరిగింది. చాలా జరిగింది. అక్కడ ముందు గానం చేయటం ప్రారంభం చేశారు. గానం చేసే ముందు ఒకసారి తాళం సరిజూసుకోవాలండి అని మాకు సంగీతం పైన అంత అవగాహన లేదు. కానీ వాళ్ళు సా అని అంటూ అలా సెట్ చేసుకొని, కొద్దిగా పెంచండి, తక్కువ చేయండి. ఇప్పుడు ఓకే అని పాడటం ప్రారంభం చేశారు. ఆ తాళము సెట్ చేసుకుంటే మిగతావన్నీ టక 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 చేసేయొచ్చండి. అలా మనం భగవంతుడితో భగవంతుడనే ఫ్రీక్వెన్సీ, ధర్మం అనే ఫ్రీక్వెన్సీతో మనం మ్యాచ్ అయ్యామనుకోండి, మనం జీవితంలో ఏమి సాధించినా సరే మనం దానివల్ల ఆనందాన్ని పొందుతాము. ఎంత జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే ధైర్యం మనకొస్తుందండి. ఎవరి కోసం చేస్తే? భగవంతుడితో ఫ్రీక్వెన్సీ కానీ ట్యూన్ అవుతే. భగవంతుడి ధర్మంతో కానీ మన ఫ్రీక్వెన్సీ ట్యూన్ అవుతే, ధర్మాన్ని కానీ మనం బ్యాలెన్స్ చేయగలిగితే మిగతావన్నీ కూడా మనం సముపార్జన చేసుకోవచ్చును. ఎటువంటి ఆక్షేపము లేదు దాంట్లో. ఇప్పుడు అర్జునుడు చాలా పరమోత్కృష్టమైన ఒక మంచి ప్రశ్నను అడగబోతున్నారండి. ఏంటో తెలిసినా మీకు అర్జునుడు అడిగే ప్రశ్న? అయ్యా! ఇవన్నీ తెలిసి కూడా ఎందుకండి జనాలు అధర్మం చేస్తున్నారు? మనం చెప్పుకున్నాం గదండీ! ఆత్మ